ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్వర్గం అంటే ఆకాశంలో ఉంటుంది, నరకం అంటే పాతాళంలో అంటే భూమి కింద ఎక్కడో ఉంటుంది అని మనందరం సినిమాలు చూడటం ద్వారా అట్లా అర్థం చేసుకున్నాం. మరి బ్రతికుండగానే నరకం అనేది ఎలా ఉంటుందో ఈ భూమి మీదే రకరకాల రోగాలు, బాధలు, మానసిక ఒత్తిడి వల్ల మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి స్వర్గం అనేది చనిపోయిన తర్వాత వెళతామని అందరం అనుకుంటున్నాం. కానీ బ్రతికుండగానే స్వర్గ సుఖాలను అనుభవించి నరకాన్ని లేకుండా హాయిగా జీవించటానికి మనకి అవకాశం లేకపోలేదు. మరి అలాంటి స్వర్గ సుఖాలని బ్రతికుండగా ప్రతిరోజు అనుభవించాలి అంటే అలాంటి దానికి మన ఋషులు అందించిన విజ్ఞానాన్ని బట్టి ఒక చక్కటి మార్గం ఉంది. అదే జీరో మెయింటెనెన్స్ ఫుడ్ ప్లాన్. మన ఋషులు అలా తిని వాళ్ళు ఎక్కువ కాలం ఈ భూమి మీద స్వర్గ సుఖాలను అనుభవించి మనలాంటి వారిని కూడా అట్లా జీవించండి అని చక్కటి సందేశాన్ని వారు అందించారు. అలాంటి జీరో మెయింటెనెన్స్ ఫుడ్ ప్లాన్ నేను ఆచరిస్తున్నది, మరి మీరు కూడా ఆచరిస్తే బాగుండని అలాంటివన్నీ బ్రతకుండగానే హాయిగా స్వర్గం అంటే ఎక్కడ ఉంటుందో అనుభవించేంత మంచి డైట్ ప్లాన్ ఒకటి మీకు ఇప్పుడు అందిస్తాను. ఉడికిన ఆహారాలు తింటే ఎలా ఉంటుంది అనేది మీకు అనుభవం ఉంది. పూరి తింటారు, పలావ్ తింటారు, బజ్జీలు తింటారు, సాయంకాలం రోడ్డు మీద ఏదైనా పిజ్జా, బర్గరు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు. తినకముందు ఎలా ఉన్నారు, తిన్న తర్వాత ఎలా ఉంటారు ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ ఫిజికల్ ఎనర్జీ, మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ, ఆలోచన శక్తి, మత్తు, బద్ధకం, నిద్ర ఇలాంటి ఒక్కసారి గమనించుకుంటే స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది. పుట్టిన కానించి ఎప్పుడు ఇలాంటివే తినున్నాం కాబట్టి అన్నము, కూరలు, టిఫిన్లు, స్నాక్స్. మనిషి అంటే ఇలాగే ఉంటుంది అని ఒక కోణంలోనే నాణ్యానికి మీరు చూశారు. నాణ్యానికి మరో కోణం చూడాల ఋషులు చూశారు, ఇప్పుడు నేను చూశా. కాబట్టి ఇంత హాయిగా ఉండే అదృష్టాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు అని అనుభవించిన వారు మరి అనుభవించిన సత్యాన్ని చెప్పకపోతే తప్పు అవుతుంది కదా. అందుకని మీలాంటి వారికి స్వర్గ సుఖాలను అనుభవించే సత్యమైన జీరో మెయింటెనెన్స్ ఫుడ్ ప్లాన్ మన ఋషులు అందించిన, మదర్ నేచర్ ఇచ్చిన రా ఫుడ్. దీన్ని గనక మనం రోజుకి 2 సార్లు గనక తినగలిగితే ఎంత బాగుంటుందో. ఎలా తినొచ్చు? మీరు 9, 9:30, 10 వరకు అసలు ఏమీ ముట్టుకోకుండా ఒట్టి నీళ్ల మీద ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటి వరకు నేను ఉంటే కుదరదు అనుకుంటే 1 గంట ముందుకు జరిపి తినండి, తప్పులేదు. అవకాశం ఉంటే 10 వరకు, లేదు అంటే 8:39కే తినేసేయండి. ముందు ఈ జీరో బడ్జెట్ డైట్ ప్లాన్ అంటే పొయ్యి మీద పెట్టండి, ఉప్పు నూనెలు వెయ్యండి, ఏ విధమైన హాని కలిగించే అందులో యాడ్ చేయనిది, నేచర్ ఇచ్చిన ఆహారాన్ని ఇచ్చినట్టు తినేసే ప్లాన్ అన్నమాట. రోజులో 2 సార్లు అలాంటి అమృతాహారం తినే అదృష్టం ఉండాలి. ఇక్కడ రాసి ఉండాలి స్వర్గ సుఖాలు అనుభవించాలి అంటే ఈ భూమి మీద. మరి ఇక్కడ పిజ్జా, బర్గర్లు, బజ్జీలు, పూరీలు, ఆవకాయలు, బిర్యానీలు, కుర్మాలు ఇట్లాంటివన్నీ మనం తినాలని ఇష్టమని తిన్నామనుకోండి, ఇక్కడ భూమి మీదే నరకం ఎట్లా ఉంటుంది, బాధలు ఎట్లా ఉంటాయి, షుగర్ ఎట్లా వస్తుంది, దానివల్ల ఎన్ని అవయవాలు పోతాయి, గుండె జబ్బులు ఎట్లా వచ్చి అర్ధంతరంగా చనిపోతారు, కీళ్ళ నొప్పులు, ఇమ్యూనిటీ తగ్గిపోవటం, బరువు పెరిగిపోవటం, ఇవన్నీ ఇక్కడ రాస్తారన్నమాట. అప్పుడు ఎవరు రాస్తారు? మీరే రాసుకుంటారు. అందుకని ఇలాంటి లేని ఆరోగ్యాన్ని ఇక్కడ రాసుకోవాలి అంటే ఎలాంటి ఆహారం తినాలి. ఇప్పుడు మంచి ఆహారం తింటే ఇలాంటి జబ్బులు రాని రాతలు ఇక్కడ రాసుకోవచ్చు. బ్యాడ్ ఫుడ్ తింటే రోగాలు వచ్చే రాతలు ఇక్కడ రాసుకోవటం. అందుకని మన ఆరోగ్య రేఖలు మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాంటి మంచి డైట్ ఇప్పుడు మీకు చెప్పబోయేదాన్ని తింటున్నాను కదా. నేను మన ప్రేగుల్లో బ్యాక్టీరియా టెస్ట్ చేయించుకున్నా మల పరీక్ష ద్వారా. కెనడాలో ఉండే మన ఫాలోవర్స్ డిజైన్ చేసిన టెక్నాలజీ బట్టి ఆ కిట్ తెప్పించుకుని పంపిస్తే వాళ్ళు ఎనాలిసిస్ చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు నా రిపోర్ట్ చూడండి. ఇక్కడ భవిష్యత్తులో ఏ జబ్బు రాకుండా, షుగర్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, గుండె జబ్బు రాదు, క్యాన్సర్స్ రావు, ఇట్లా క్రానిక్ డిసీజులు రావు అనేది అన్నీ ఎట్లా ఉన్నాయో హెల్దీగా ఉన్నట్టు నా రిపోర్ట్ ఎట్లా వచ్చిందో. చాలా రేర్గా ఎన్నో వేల మంది చూసిన ఎప్పుడు ఇట్లా కనపడమంటారు. రాబోయే రోజుల్లో రోగాలు వచ్చేటట్టే లక్షణాలు కనపడతాయి. ఇక్కడ చూడండి. రెండోది హ్యాపీ హార్మోన్, సెరటోనిన్ ఇట్లాంటివి 100% హ్యాపీ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యి అసలు కోపావేశాలు, టెన్షన్, స్ట్రెస్ లేకుండా కూల్గా కామ్గా ఉంటే మన బాడీ మైండ్లో ఇట్లా ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ అంత బాగా ప్రొడ్యూస్ అవుతాయని.
చూడండి 100% ప్రొడ్యూస్ అయినట్టు ఈ రెండు ఎట్లా ఉన్నాయో నాకు. అందుకని మంచి ఫుడ్ తింటే ఇట్లా ఉంటుంది. మళ్ళీ భూమి మీద స్వర్గ సుఖాలు అనుభవించే మహాభాగ్యవంతుడు నేనంట. అలాంటి ఆహారం మీరు ఉదయం పూట 9కి ఒక 10కి కానీ ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి, లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా తాగండి మీ వీలిక. జ్యూస్ తాగేసి 10 నిమిషాలు మెల్లగా చప్పరిస్తూ తాగండి, అప్పుడే జీర్ణమై పోషకాలు వెళతాయి. ఒక గంట గడిచాక 10:30-11కి మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు, మొలకలు, కొంచెం నానబెట్టిన 2 రకాలు 3 రకాల డ్రై నట్స్ ఇలా పెట్టుకుని 2 అంగుళాల మొలకరిచ్చిన గింజలు. ఇప్పుడు నేను కూడా చూడండి ఎలా తీసుకుంటున్నానని ఇక్కడ నా జ్యూస్ ఫోటో. నేను రోజు ఇట్లాంటి ఇందులో దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, క్యారెట్ ఇట్లాంటి వేసి కాంబినేషన్లో తాగుతాను అనమాట. ఉదయం 10కి. 11కి ఇదిగో స్ప్రౌట్స్ 2 రకాలు, డ్రై నట్స్ ఇట్లాంటివి పెట్టుకుని నేను వీటితో పాటు ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకుని ఇట్లా తీసుకుంటాను అనమాట. నేను ఈజీగా తినటం కోసం గ్రీన్ చట్నీ పెట్టుకుంటా. కొత్తిమీర ఇట్లాంటిది ఒక 2 నిమిషాలు ఇట్లా అంటే చాలు, వేడికి కొంచెం మగ్గి పచ్చి వాసన పోతుంది. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇట్లాంటివి వేసి చట్నీ టేస్ట్గా చేస్తారన్నమాట. నిమ్మరసం పిండి లాలాజలం బాగా వస్తుంది అనమాట. వీటితో తింటే నాకు స్పీడ్గా తినటం అవుతున్నది. అందుకని గ్రీన్ చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, గోంగూర చట్నీ, ఇట్లాంటి చట్నీలు, కరివేపాకు చట్నీ, అలా చట్నీ నంచుకుంటే ఈ స్ప్రౌట్స్ నట్స్ స్పీడ్గా తినేసి ఫ్రూట్స్ తింటా. ఇది మార్నింగ్ 12 లోపు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్. సాయంకాలం 4కి కొబ్బరి నీళ్ళు లాంటివి అని తాగుతుంటాను. మరి ఎప్పుడన్నా అవకాశం ఉంటే చెరుకు రసం, ఫ్రూట్. టైం ఉండకపోవచ్చు, ఒకవేళ ఆకలి అవ్వదనుకుంటే ఎండ బాగా ఉన్నప్పుడు తాగుతా. ఆకలి తక్కువ ఉంటుంది మబ్బుగా ఉన్నప్పుడు వాతావరణం, అప్పుడు అసలు తాగను జ్యూస్ కూడా నేను. ఈవినింగ్ 5 to 6 చూడండి బాదములు, జీడిపప్పులు, కొన్ని రకాలుగా నట్స్ నానబెట్టిన ఇంకా 2-3 రకాలు మారుతూ ఉంటాయి. ఇట్లాంటి నట్స్ అన్నీ కూడా. పిస్తా పప్పులు కంపల్సరీ, బాదం కంపల్సరీ. ఇవి మన గుడ్ హెల్త్ వారి ఈ మధ్య ఒరిజినల్ నట్స్ అన్నీ తెప్పించారండి కాశ్మీర్ నుంచి, రైతుల నుంచి సేకరించారు. ఆయిల్ తీయని మామరా బాదములు, వాల్నట్స్, పీకాన్ నట్స్, బ్రెజిల్ నట్స్, ఇట్లాంటి మంచి నట్స్ అన్నీ నానపెట్టుకుని వాళ్ళ దగ్గర తీసుకున్నవి డ్రై నట్స్ అన్నీ ఒరిజినల్ క్వాలిటీవి అక్కడ తింటున్నాం. సాయంకాలం వీటితో పాటు కిస్మిస్, అంజీరా ఇలాంటి వాటిని తిని ఫ్రూట్స్ 2 రకాలు, సీజనల్గా మ్యాంగో ఉంటే మ్యాంగో, జామకాయ ఉంటే జామకాయ, ఇట్లా ఏ ఫ్రూట్స్ ఉంటే నేరేడు, ఇట్లాంటివి ఏముంటే అవి తింటుంటాను అనమాట. ఇది బిఫోర్ 6 లోపు అయిపోతుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. ఉప్పు నూనె లేని ఆహారం, పొయ్యి మీద ఉడికించిన వేపన ఆహారాలు, న్యాచురల్ నట్స్, ఇలాంటి స్ప్రౌట్స్, డ్రై నట్స్, ఇలాంటి నట్స్ తీసుకుని ఎర్లీగా డిన్నర్ ఆపేస్తాం. ఇట్లా తింటే అసలు నిద్ర ఎంత బాగా పడుతుంది. రోగాలు వచ్చే లక్షణాలు లేనట్టుగా బాడీ తయారవుతుంది. కణకణాన్ని మనం మంచి పోషణతో పెంచినట్లు అవుతుంది. ఇలాంటి ఆహారం తినడానికి కణాలు పుట్టాయి. అందుకని మన ఋషులు విత్తనాలు, పండ్లు ఇలాంటి ఆహారాలు తినే కదా బ్రతికింది. అందుకని అదృష్టం ఉండాలంటే ఇలాంటి మంచి ఆహారం తినటానికి. అందుకని మీరు కూడా రోజుకు 2 సార్లు ఇట్లా 0 మెయింటెనెన్స్ స్వర్గ సుఖాలను చూపించే ఆహారం తిని చూడండి. ఒక నెల 2 నెలలు తింటేనే మీకు గమనించుకోండి, నిద్రలో, బరువు తగ్గటంలో, ఆలోచన శక్తి సాత్వికంగా ఉండటంలో, ఎనర్జీ లెవెల్స్లో, అసలు పగల ఆవలింతలు రావటం, మత్తు బద్ధకాలు అసలు అడ్రస్ ఉండవు. ఇమ్యూనిటీని పెంచడంలో గుడ్ బ్యాక్టీరియాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇలాంటి ఫైబర్ ఫుడ్కి. ఇట్లాంటివి తిని చూసుకుంటే నాణ్యానికి మరొక వైపు మీరు చూసినట్లు అవుతుంది. ఇంతకాలం అన్నీ ఉడికినవి తింటే ఒకవైపే అని అన్నాను, చూసింది మీరు రెండో వైపు చూడండి. ఎంత అద్భుతంగా జీవితం బాగుంటుందో, ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మేము అనుభవిస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటివి తిని. మీరు కూడా తినండి, పిల్లలకు కూడా ఇట్లాంటి రా ఫుడ్ ఎక్కువ పెట్టండి. మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే 0 మెయింటెనెన్స్, మనం అన్నీ మెయింటెనెన్స్ 0 ఉండాలని కోరుకుంటాం, వస్తువులు కొన్నా వాహనాలు కొన్నా. అందుకని 0 మెయింటెనెన్స్ గురించి ప్రతి దాంట్లో ఆలోచించే మనిషి ఈ బాడీ 0 మెయింటెనెన్స్లో ఉండాలంటే ఇలాంటి సూర్యాహారాన్ని, అమృతాహారాన్ని మనందరం తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.